మన సుందర విజయ్ కుమార్ గారు. రైట్. ఇక నెక్స్ట్ పెందుర్తి నియోజకవర్గం పంచకల్ రమేష్ బాబు. ఆయన విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఆ పార్టీ నుంచి వీడి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన పెందుర్తి నుంచి పోటీ చేశారు. చిరంజీవి గారు కూడా సీఎం రమేష్ని ఒక పక్క, పంచకర్ల రమేష్ని ఇంకో పక్క కూర్చోబెట్టుకుని వీళ్ళకి ఓటేయండి అని చెప్పి అడిగిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సర్వేల విషయానికి వస్తే పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ గెలవబోతూ ఉన్నారనేది సర్వే సంస్థల అంచనా. ఆయన 2009లో పెందుర్తి నుంచి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. చిరంజీవి గారికి బాగా సన్నిహితుడు. ఎలా ఉండొచ్చు అంటారు? అది పంచకర్ల రమేష్ గారు మొదటి నుంచి ప్రజారాజ్య పార్టీలో ఎమ్మెల్యేగా గెలుచుకున్నాడు. తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన మధ్యలో ఎమ్మెల్యేగా చేసుకున్నాడు. అటు పెందుర్తి కానివ్వండి, యలమంచి ప్రాంతాలు కానివ్వండి, అన్నింటితో బాగా విశాఖపట్నం మంచి పట్టున్నోడు. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ పనిచేసే కార్యకర్తల క్యాడర్ తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పెందుర్తి ఏరియాలో ప్రతి కార్నర్ తో అక్కడ ఉండే సెకండ్ లెవెల్ లీడర్స్ తో అత్యంత దగ్గర అనుబంధం ఉన్న మనిషి. ప్రజల్లో అతని మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, పాజిటివ్ ఉంది. పైపెచ్చు జనసేన పార్టీ తరపున నిలబడడం ఇంకొక అడ్వాంటేజ్ ఆయనకి. జనసేన పార్టీ తరపున అయితే గెలుపు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకో రెండోది, నేను ఆయన కాన్స్టిట్యూన్సీకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ప్రచార రథాలు తిరుగుతుంటే ఆ ప్రచార రథాల మీద స్క్రీన్ మీద చిరంజీవి గారితో సీఎం రమేష్ గారు, పంచకర్ల రమేష్ గారు ఇద్దరు కలిసి చిరంజీవి గారు సపోర్ట్ చేస్తూ మాట్లాడిందే ఎక్కువగా అక్కడ ప్రచార రథాలు వీడియో వాళ్ళు ప్రెజెంట్ చేశారు. అది ఏంటంటే ప్రజల్లో చిరంజీవి గారి మీద గౌరవం ఉంది. గతంలో కూడా పెందుర్తి గెలిచారు ప్రజారాజ్య పార్టీలో. అందువలన ఆయనకి వ్యక్తిగతంగా బలం ఉంది, నియోజకవర్గంలో బలం ఉంది, క్యాడర్ లో మంచి పట్టు ఉంది. జనసేన పార్టీకి మంచి వేవ్ ఉంది ఆ ఏరియాలో. కాబట్టి 200% గెలిచింది.